श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం 40వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. గడిచిన సత్సంగంలో ఈ శ్లోకాన్ని మనం అర్థం వింటున్నాం. అప్పుడు చెప్పినటువంటి విన్న ఒక ముఖ్యమైన విషయం స్వధర్మము అంటే ఏమిటి అనేది, వేదాంతపరముగా ఆలోచిస్తే ఎవరైతే ఒకరు తాను జీవుడు కాదు, నాకు ఉన్న ఈ జీవభావం అనేటువంటిది నిజం కాదని, జీవుడిని జీవభావమును మిథ్యాత్వ నిశ్చయము చేస్తాడో అటువంటి వ్యక్తి ఇప్పుడు భగవంతుడు ఈ అధ్యాయం ముగింపులో చెప్పేటువంటి ఈ జ్ఞాన విషయాన్ని అర్థం చేసుకోగలడు. ఆ దృష్టితోటి స్వధర్మం అంటే నేను ఎవడను అని తెలుసుకొనుటయే నా ధర్మము, ఆ తర్వాత మిగిలిన లౌకిక ధర్మాలు. అలా నన్ను నేను ఎవరిని తెలుసుకోకుండా వేరే ఏదో కర్మలు, వాటి ఫలాలు, స్వధర్మాలని చేస్తుంటే ఒక మనిషి, ఒక ఈ జీవుడు అనేటువంటి భావన ఇది సంసారంలో నుంచి తప్పించుకోలేదు. అందువలన ఇది అనుసరించకుండా పరధర్మమును అనుసరించుట చాలా తప్పు అని భగవంతుడి యొక్క ఉపదేశాన్ని మనం ఈ విధంగా ఈ దృష్టికోణంలో చూడాలని గడిచిన సత్సంగంలో చెప్పాను. పరధర్మం అంటే ఏమిటి? ప్రకృతి ధర్మమును నా ధర్మముగా తీసుకొనుట పరధర్మము. ప్రకృతి వికృతితో కూడి ఉన్నది. దాని స్వభావాలకు చెందినటువంటి 3 గుణాలకు చెందినటువంటిది ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు, శరీరము, ఉపాధులు. అప్పుడు మరి ప్రకృతికి చెందిన వీటిని నేను అనుకోవటం పరధర్మమే కదా. అలాంటి పరధర్మమును అనుసరిస్తున్న వాడికి తన స్వధర్మమును మరచిపోయి, స్వధర్మమునంటే ఇక్కడ స్వరూపమును మరిచిపోయి, అందువలన ఆ స్వరూపము యొక్క సచ్చిదానంద లక్షణాలు ఇతడికి తెలియవు, ఈ బుద్ధికి తెలియవు, ఈ మనస్సుకి తెలియవు. అందువలన ఆ బుద్ధి, ఆ మనస్సు పెట్టుకొని జీవిస్తూ నేను జీవుడని అనుకుంటున్న ఆ శరీరంలో ఉన్న ఆ వ్యక్తి దుఃఖపడుతుంటాడు, కష్టపడుతుంటాడు, బాధపడుతుంటాడు, భయపడుతుంటాడు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని గుర్తుంచుకొని దాన్ని అనుసరించాలి. అప్పుడు జ్ఞానమే నాకు కావలసినది, మోక్షమే నాకు కావలసింది అనుకున్న వాళ్లకు ఈ భగవంతుడు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ విషయాలు, ఈ ముగించబోయే 3 శ్లోకాలలో ఉన్నది, మనకు ఆ తర్వాత చదవబోయే అధ్యాయాలు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అందువలన కర్మయోగం అనేటువంటిది కేవలం స్వధర్మం అనేటువంటిది చిత్తశుద్ధి కోసం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. సరే, ఇక్కడ 40వ శ్లోకంలో అర్జునుడు అంతకుముందు అడిగినటువంటి ఆ ప్రశ్నకు ఏం ప్రశ్నించాడు? దేని చేత ఒక మనిషి
ఆ అధర్మమును పాపమును అనుసరిస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. తెలిసి కూడా ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? ఎవరు అతడిని ప్రోత్సహిస్తున్నారు, ప్రోద్బలపరుస్తున్నారు అని చెప్పి ప్రశ్నించాడు. ఏదో ఒకటి బలమైన శక్తి అతడిని నెడుతున్నట్లుగా, ప్రవర్తింపజేస్తున్నట్లుగా ఉన్నదే కృష్ణ అని అడిగితే భగవంతుడు దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టి 37వ శ్లోకంలో దీనికి కారణం ఆ మనుషుడిలో ఉన్నటువంటి రజోగుణ స్వభావమునకు చెందినటువంటి కామక్రోధాలే కారణం. కామక్రోధాలే, కామక్రోధాల చేత ఏర్పడిన రజోగుణమే కారణం. అది రెండు విధాలుగా తీసుకోవాలి. రజోగుణము ప్రిడామినెంట్గా ఉండుట చేత కామక్రోధాలు, కామక్రోధాలు ఉండుట చేత అతడు రజోగుణ స్వభావాన్ని ఎక్కువగా ఆదరిస్తున్నాడు. అటువంటి ఆ రజోగుణమును చెందిన ఆ కామక్రోధాలు ఎంత పాపిష్టులంటే, దుర్మార్గులంటే, దొంగలంటే మహాపాప్మ. దానికి ఎంత పెట్టినా కూడా ఇంకా ఆకలి తీరదండి కామానికి. ఇది కాబట్టి ఒక ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలి, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలి, బ్రహ్మ సాక్షాత్కారమును పొందాలి అనుకునేటువంటి ఒక వ్యక్తి, ఒక ముముక్షువు, అతడి ముఖ్యంగా ఇది శత్రువుగా భావించాలి. ఈ కామ క్రోధాలను శత్రువుగా భావించాలి. విద్ధి ఇహ ఏవ ఏన ఇహ వైరిణం శత్రు. ఈ కామ అనేటువంటిది ఎలా ఒక మనిషి యొక్క నిజమైన స్వరూప జ్ఞానాన్ని తెలియనీయకుండా కప్పివేస్తుందో అని చెప్పి 38లో 3 ఉదాహరణలు ఇచ్చాడు భగవంతుడు. పొగ నిప్పును కప్పివేసినట్లుగా, మట్టి మలినం అద్దమును కప్పివేసినట్లుగా, గర్భంలో ఉన్న శిశువుని ఆ గర్భపొర కప్పివేసినట్లుగా అని 3 ఉదాహరణలు ఇచ్చాడు. ఆ తరువాత 39లో అట్లా ఆ కామం అనేటువంటిది ఈ జ్ఞానము కప్పివేయబడుతున్నది. అందువలన ఇది జ్ఞానికి ఎప్పుడూ శత్రువే అని గుర్తుంచుకోవాలి. ఇటువంటి కామరూపంలో ఉన్నటువంటి శత్రువు ఇది జయించుట చాలా కష్టము అర్జున. ఒక అగ్నిని దాంట్లో ఆహుతులిస్తూ అగ్ని చల్లారాలి, తగ్గిపోవాలంటే తగ్గుతుందా? అలాంటిది కామమని చెప్పి ఆ తరువాత 40వ శ్లోకంలో అది చూస్తున్నాం గడిచిన సత్సంగంలో. ఇక్కడ ఈ కామం అనేసి ఎక్కడుంది అని నీకు సందేహం వస్తున్నదా? అదేమిటి, చూపించేటువంటి ఒక వస్తువు లాంటిదా? అది ఎక్కడున్నది? దాని యొక్క రహస్య నివాస స్థానము ఏమిటి అని సందేహం వస్తుంది అందరికి కూడా. అది ఎక్కడో లేదు. శత్రువు అంటే సహజంగా బయట కదండి ఉంటాడు, బార్డర్స్లో ఉంటారు కదా. అలానా? కాదు, ఇది నీలోనే అంతరంగంగా నీయందే ఉన్నటువంటి శత్రువు అని ఆ 3 స్థానాలలో ఈ శత్రువు నివసిస్తుంటుంది అన్నాడు. 3 స్థానాలలో ఒకేసారి నివసిస్తుందా? ఒక దొంగవాడు, ఒక టెర్రరిస్టు ఒక చోట దాక్కుంటాడు కానీ 3 చోట్ల ఒకేసారి దాక్కోలేడుగా. మారచ్చు. కొద్ది రోజులు ఇక్కడ హైడౌట్ ప్లేస్గా ఉన్నాడు రహస్యంగా, అక్కడి నుంచి మరలా మారాడు వేరే చోటికి అని చెప్పచ్చు. ఆ విధంగానే ఇక్కడ దీని ప్రభావం దేనిని అధిష్టానముగా తీసుకొని, ఆధారముగా తీసుకొని ఈ కామం అనేటువంటిది ముఖ్యంగా ఉన్నదంటే ఇంద్రియాలలో, మనస్సులో, బుద్ధిలో అని 3 ముఖ్యమైన మన ఇన్స్ట్రుమెంట్స్ని గురించి భగవంతుడు చెప్పి ఈ 3
ఆ కామము చేత మోహించబడి ఏతైః విమోహయతి ఏషః, ఈ ఒక్క కామము ఈ 3 స్థానాల్లో ఉండి ఈ మూడిటిని చాలా విమోహపరుస్తుంది. విశేషేణ మోహయతి, ఈ జ్ఞానమును కప్పివేసి ఆ దేహంలో నివసిస్తున్న దేహి ఎవరు నిజంగా అనేది తెలియనీయకుండా ఇట్లా ఇది దాక్కొని 3 చోట్ల నుంచి పనిచేస్తుంటుంది అని చెప్పి భగవంతుడు ఈ 40 శ్లోకంలో చెప్పాడు. ఆ తరువాత ఇక్కడ నుంచి 40 ఇంకా 3 శ్లోకాలు. ఈ శ్లోకాలు కఠోపనిషత్తులో చెప్పబడిన విషయాన్ని భగవంతుడు ఆధారంగా తీసుకొని అదేవిధంగా ఇక్కడ వివరిస్తున్నాడు అని పోయిన సత్సంగంలో చెప్పాను. కానీ మనం ఆ కఠోపనిషత్తు ఏం చెప్తున్నది, ఇక్కడ ఏం చెప్తున్నారు అనేటువంటిది మనం ఇంకా విచారణ చేయలేదు. ఇప్పుడు 41వ శ్లోకం చదివి అది ఏమిటని చూద్దాం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఈ అధ్యాయంలో చివరి 3 శ్లోకాలు చాలా ముఖ్యం. బాగా జాగ్రత్తగా ఏకాగ్రతతో విందాం. ఇక్కడ ఈ శ్లోకము యొక్క పద అర్థాలను చెప్పేసేసి కొంచెం విచారణ చేద్దాం. కాబట్టి అర్జున, కాబట్టి ఓ సాధకుడా, కాబట్టి ఓ భక్తుడా, కాబట్టి ఓ ముముక్షుడా, మొదట ఇంద్రియములను నిగ్రహించు. ఇక్కడ ఈ శ్లోకంలో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా మొదట 3 విషయాలను భగవంతుడు చెప్తున్నాడు. ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ అప్పుడు ఏమిటి, మొదట ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెంట్, ఆ తర్వాత పర్మనెంట్ క్యూర్ ట్రీట్మెంట్ కదా. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాతనే కదా పర్మనెంట్ క్యూర్ ఏంటనేది, ఎందుకంటే ఎమర్జెన్సీ. కాబట్టి ఇక్కడ అలా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా 3 మెథడ్స్. మొదట ఇంద్రియములను నిగ్రహించటం అనేటువంటిది ఒక ఫస్ట్ ఎయిడ్. ఈ ఇంద్రియాలను నిగ్రహించటాన్ని ఏమంటాము, దమము అంటాం కదా. ఆ తర్వాత మిగతా 2 ఇక్కడ బాహ్యంగా భగవంతుడు వ్యక్తపరిచి చెప్పలేదు. ఆదౌ మొదట అంటే ఏంటి, ఆ తర్వాత పైన చెప్పాను కదా, మనస్సును నిగ్రహించాలి, శమము కావాలి. ఫస్ట్ ఎయిడ్లో సెకండ్ పార్ట్. ఆ తర్వాత ఈ రెండిటిని చెయ్యాలంటే, ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము చేయాలంటే ఒక మనిషికి మొదట వివేకం ఉండాలి, ధైర్యం ఉండాలి. కాబట్టి 3వది ఏమిటంటే వివేకము, ధైర్యము అని చెప్పి ఇక్కడ 3 విషయాలను మనకు భగవంతుడు తెలియచేస్తున్నాడు. అంటే ఏమిటి, ఈ దమం అంటేనేమో ఎట్ ద సెన్సెస్ లెవెల్ కొంచెం స్థూలంగా ఉంటుంది. అదే మనసును నిగ్రహించడం అంటే కొంచెం సటిల్ ఎట్ ద మెంటల్ లెవెల్ అంటాం. వివేకం అనేటువంటిది ఇంకా కొంచెం సటిల్ బుద్ధి లెవెల్ అంటాం కదా. అందుకనే కదా మనస్సు అంటేనేమో సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు, కానీ నిశ్చయాత్మిక అనేటువంటిది బుద్ధి అని చెప్పారు. తత్వబోధలో చూసాం. అప్పుడు మరి 3 విషయాలను ఇక్కడ భగవంతుడు చెప్తున్నట్లే మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇది చెయ్యకపోతే, ఉదాహరణకు ఇంద్రియ నిగ్రహం ఎంత అవసరం అంటే, చాలామందికి
వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఇంద్రియాలు వేటి వైపు పరిగెడుతున్నాయి, ఎంత వేగంగా పరిగెడుతున్నాయి అనేటువంటిది వాళ్ళకే తెలీదు. ఉదాహరణకి మన నాలుకుంది చూసారా? జిహ్వ అంటాం. ఒక జ్ఞానేంద్రియం. ఇది 2 పనులు చేస్తుంది. బాగా తింటుంది, బాగా తిడుతుంది కూడా. తిడటం అంటే వాగుతుంటుంది. ఈ 2. అందుకని మొదట దీన్ని గనక మనం నిగ్రహించగలిగామంటే మిగిలిన 4ని చాలా తేలికగా నిగ్రహించవచ్చు. అర్థమైందా? ఇది నిగ్రహించడం నేర్చుకో మొదట్లో. ఎక్కడ చూడు, నీవు తినేది ఏమిటి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎక్కడ తినాలి. అలాగే మాట్లాడేది ఏమి మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి అన్నీ తెలుసుండాలి కదా. అప్పుడే మనకు మిగతా ఇంద్రియాలను నిగ్రహపడతాయి. ఆ తర్వాత మనస్సు అనవసరమైన విషయాలలో తలదూరుస్తున్నదా, అనవసరమైనటువంటి మనసులో పెట్టుకొని వాటిని చింతిస్తున్నదా. ఇప్పుడు ఇక్కడ ఈ 3 చెప్పాను కదా, ఇక్కడ కొంచెం విచారణ చేద్దాం. అసలు కామం అనేటువంటిది న్యాచురలా, అన్యాచురలా? పైన చూస్తే అది సహజమే కదండి, ప్రతి ఒక్కళ్ళకి ఆశలు కామాలు ఉంటుంటాయి. పైన చూస్తే ఈ ఆన్సర్ నువ్వు ఇట్లా చెప్తే కరెక్ట్గానే ఉంటుంది. కానీ కామము పుట్టినప్పుడు, ఆశ కోరిక పుట్టినప్పుడు దాన్ని తీర్చాలని చెప్పి ఎందుకు మనం తాపత్రయపడతాం? కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, కోరిక అనేటువంటిది మనలో సహజము కాదు. కోరిక అనేటువంటిది ఒక ఫారిన్ బాడీ మనలో ఎంట్రీ అయినట్లు, మన మనస్సులో. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. కంటిలో నలుసు పడిందండి, కాలిలో ముళ్ళు గుచ్చుకున్నదనుకోండి, కంటిలో పడ్డ నలుసుని అట్లాగే ఉంచుకోగలమా? ఏమి చేస్తాం? దాన్ని వెంటనే తొలగించి తీసేయటానికి. అలాగే కాలులో గుచ్చుకున్న ముళ్ళు ఎవరు అట్లాగే పెట్టుకోలేరు, పెట్టుకొని సుఖంగా ఉండలేరు. వెంటనే దాన్ని తీసి పారేయాలనుకుంటాం. అదేవిధంగా కోరిక అనేటువంటిది మనసులో పడ్డ ఒక నలుసు లాంటిది, ఒక ముళ్ళు లాంటిది, ఒక ఫారిన్ బాడీ. ముక్కులోకి చిన్న దుమ్ము వెళితే తుమ్మి ఆ దుమ్ముని బయటికి నెట్టేంత వరకు ముక్కు ప్రయత్నిస్తుంది. శరీరంలో అట్లాగే ఉంది కదా. ఏదైనా వెంటనే శరీరం రియాక్ట్ అయ్యి దాన్ని ఫారిన్ బాడీని బయటికి పంపాలి. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ మనస్సులో ఏర్పడేటువంటి ఫారిన్ బాడీకి పేరు కోరిక, ఆశ. అప్పుడు దాన్ని అందుకనే ఆ కోరిక తీర్చుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తాం. మనకు తెలియదు అది మంచి కోరిక, చెడ్డ కోరిక, తీవ్రమైనదా, మందమైనదా, అది నాకు నష్టమా, ఏమీ తెలియదు. తీర్చేయాలి మొదట. అందుకని ముళ్ళు చిన్నది, నలుసు చిన్నది అని కాదు, అది నాకు బాధ పెడుతున్నది. ఇక్కడ కోరిక అనేటువంటిది కూడా మనస్సుని బాధ పెడుతున్నది. కాబట్టి దాన్ని నువ్వు తొలగించుకోవాలని అసలు ఇష్టముతోటి దాన్ని తొలగించుకోవాలనుకుంటున్నావు. అది తప్పు. నువ్వు నెరవేర్చి తొలగించుకోవాలనుకుంటే మరల వెంటనే పక్కనే ఇంకోటి పుడుతుందండి. ఇవి క్యూలో నిలబడే ఉంటాయి. కంట్లో నలుసు ఎప్పుడో ఒక్కసారి పడుతుంది, కాళ్ళు ముళ్ళు ఎప్పుడో ఒక్కసారి గుచ్చుకుంటుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద క్యూ, అన్లిమిటెడ్గా ఆశలు ఉంటూనే ఉన్నాయి. అందుకనే భగవంతుడు ముందు శ్లోకంలో మహా అశనః మహాపాప్మ అన్నారు.
మహాశన అంటే పెద్ద ఆకలి, తిండిపోతు అంటారు కదా తెలుగులో. అందుకనే దాన్ని మనం తొలగించటం అనేది అయ్యే పని కాదు. కానీ దాన్ని తీర్చేస్తే తత్కాలమునకు ఇప్పుడు ఒక నలుసు కంట్లోంచి తీసేస్తే మళ్ళీ ఇంకో నలుసు పడదా ఏంటి? కానీ ఇక్కడ కంటిన్యూస్లీ ఈ ఆశలు, కోరికలు అనేటువంటివి మనస్సులో అలా అలజడ చేస్తూనే ఉంటాయి. అందుకని మొదట టెంపరరీ ట్రీట్మెంట్, ప్యాలియేటివ్ ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్గా లాగా చేసి తర్వాత అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా లేదా. దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఎయిడ్ గురించి మీకు తెలుసు. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిందంటే మనం ఇంట్లోనే ఏదైనా మొదట దాన్ని కొంచెం స్పిరిట్ పెట్టో, డెట్టాల్ పెట్టో తుడుస్తాం. ఆ తర్వాత కొంచెం ఆయింట్మెంట్ పెడతాం. ఆ తర్వాత ఒక చిన్న గాజు పీస్ పెడతాం. ఆ తర్వాత దాని మీద కాటన్ పెడతాం. ఆ తర్వాత మళ్ళీ బ్యాండేజ్ గాజు పీస్ పెట్టి బ్యాండేజ్ వేస్తాం. ఇట్లానే కదా. అదేవిధంగా ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించడం ఒక స్టెప్, ఆ తర్వాత మనస్సును నిగ్రహించడం అనేది ఒక స్టెప్, ఆ తరువాత వివేకం ఉపయోగించి అసలు ఈ ఫస్ట్ ఎయిడ్ లాగా ఇలా నేను దీన్ని ఆపాను, కానీ దీన్ని కొంచెం బాగా నయం చేసుకోవడానికి ఏం చేయాలి అని జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ మనస్సులో పుట్టేటువంటి పడ్డ ఈ నలుసు లాంటి ఆశ, ముళ్ళు లాంటి ఆశ ఇప్పుడు తొలగిస్తున్నాను. అసలు తొలగినట్లే తెలియలేదే, మళ్ళీ ఇంకోటి ఏదో పుడుతూనే ఉన్నది. ప్రతి క్షణానికి ఎన్నో ఆశలు. దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? అది పర్మనెంట్ సొల్యూషన్ మనం చెయ్యనంత వరకు అది మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. ఆ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ప్రయత్నించటానికి పేరు వివేక బుద్ధ్యా. చూసారా? అందుకని ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మరొక విషయం, దేని గురించి అయినా సరే ఈ లోకంలో దేని గురించి అయినా సరే, అబౌట్ ఎనీథింగ్ అండ్ ఎనీబడి, మనలో ఒక అబ్సెషన్ ఉన్నదంటే అదే మరొక పేరు కోరికకు. చూడండి, చాలా సటిల్. కోరిక అంటే ఏదో ఆశ. ఎనీ అబ్సెషన్ అంటే యావ తెలుగులో కదా, వాడికి పిచ్చండి, ఇంక దాన్నే ఆలోచిస్తుంటాడు. వాడికి అదే ఒక పెద్ద అడ్డంకు. అబ్సెషన్ అంటే మన మనస్సులో ఈ లోకంలో దేని గురించైనా, ఎవరిని గురించైనా ఒక అబ్సెషన్ ఉందంటే దానికి పేరు డిజైర్, కోరిక. అప్పుడు ఆలోచించి చూడండి ఎన్ని అబ్సెషన్లు ఉన్నాయో. ఉదాహరణకు, శుభ్రతగా క్లీన్గా ఉండటం అంటే మంచిదే, కానీ నాకు క్లీన్లీనెస్ అంటే చాలా అబ్సెషన్ అనుకోండి. అంటే దాని మీద నాకు చాలా ఇంపార్టెంట్ అది నాకంటే. కానీ నా పక్కన నివసిస్తున్న నా లైఫ్ పార్ట్నర్ అయినా, నా ఇంట్లో ఉండే పిల్లలు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, ఎవరైనా నేను అనుకున్నంతగా, నాకు కావలసినంత క్లీన్గా వాళ్ళు ఉంటారా, ఉంచుతారా? నేను గనక ఈ క్లీన్లీనెస్ కోసం అబ్సెషన్ అయిపోయానంటే ఇంకా నాకు రోజు దుఃఖమే గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళని నువ్వు మార్చలేవు. ఈ విధంగా అది మంచిదైనా సరే, చెడుదైనా సరే. నాకు టీవీ చూడటం ఒక అబ్సెషను, కానీ ఇంట్లో పిల్లలు చదువుకోవాలి, కానీ నేను దీన్ని ఆపలేను. సో నా హ్యాబిట్స్ అబ్సెషన్గా అయిపోయి ఇతరులకు డిస్టర్బ్ చేస్తాను. అందువలన ఈ అబ్సెషన్ అంటే అడ్డంకు. ఎవరి దగ్గర నుంచి అయినా ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయటం, ఎదురు చూడటం,
ఆశించటం మంచి మరి కొన్ని ఆశించాలి కదండి, దాంట్లో తప్పేముంది అంటాం. మంచిదే, తప్పు లేదు. కానీ అందువలన నువ్వు దుఃఖపడుతున్నావా, నీ మనస్సు డిస్టర్బ్ అవుతున్నదంటే అది మంచిది కాదు. వాట్ ఈజ్ ద మెయిన్ సిల్వర్ లైన్ అంటారు, లేక బాటమ్ లైన్ అని ఏంటంటే ఏనకేన ప్రకారేణ నువ్వు ఏదైనా చెయ్యి, ఏదైనా చెయ్యకుండా ఉండు, నీ పీస్ ఆఫ్ మైండ్ నీకు ఉన్నదా లేక పీసెస్ అయిపోయిందా, ముక్కలు ముక్కలు అయిపోయిందా? ఇదే కదా నీ మనసు యొక్క శాంతి, సుఖము, ఆ రక్షణ భావన, ఇవి ఉన్నాయా నీకు లేవా? అవి లేకుండా పోతున్నాయి అంటే ఇంక నీకు అది ఆ అబ్సెషన్ ఎందుకు, ఆ మంచి ఎందుకు, ఇదెందుకు? చూసారా? అందుకని కోరిక అంటే ఏదో నాకేం అంత పెద్ద కోరికలు లేవండి, ఏం లేదు. కాఫీలో కరెక్ట్గా ఆ షుగర్ మాత్రం ఆ లెవెల్ కరెక్ట్గా ఉండాలి. అబ్సెషన్ అది నా రుచికి తగినంత ఉండటం మంచిదే, అది నాకు బాగుంటుంది. కానీ ఇంకా అప్పుడు అట్లా లేకపోతే కొంచెం ఒకసారి ఎప్పుడైనా వెంటనే దానికి కోపం పడతాం, లేకపోతే మరలా దాన్ని వెతికి తెచ్చుకుంటాం, దాన్ని వేస్తేనే. కానీ ఇలా చిన్న చిన్నది కనుక గమనిస్తున్నామంటే జీవితంలో అనేక అబ్సెషన్లతోటి మనం జీవిస్తున్నాం, అనేకం. అప్పుడు అవన్నీ కోరికల్లాంటివే, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి కదా. సరే, మరొక విషయం, ఇది కొంచెం ఇంకా లోతుగా, అసలు ఈ కోరిక, ఆశ అనేటువంటిది మనలో రావటానికి ఏమిటి కారణం అని గనక విచారణ చేశామంటే 2 కారణాలండి. ఒకటేమో సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్. నా భావన ఏంటంటే నేను పూర్ణముగా లేను, నాకు పూర్ణత్వం లేదు. అంటే ఏంటి, ఏదో ఒక విషయం రూపంలో చూస్తే నాకు వచ్చే జీతము వాళ్ళకు వచ్చినంత జీతం రావట్లేదు, కాబట్టి నాకు కొరత ఉంది. అపూర్ణత్వం అంటే ఏంటి, కొరతే కదా. అలాగే మన ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి కారు చాలా పాత మోడల్, పక్కింటి వాళ్ళు మన బంధువులో చాలా పెద్ద కొత్త మోడల్ కాస్ట్లీయెస్ట్ కారును పెట్టుకున్నారు. ఇప్పుడు అది నాకు లేదు అని ఆలోచన వచ్చినప్పుడు నాకు కొరత ఉంది, అపూర్ణమే. నేను అంత అందముగా లేను, చూశారా? అప్పుడు ఇట్లా అందువలన ఏం చేస్తాను, బ్యూటీ క్లినిక్లకి వెనక పరిగెడతాను. ఎందుకంటే నాకు అందం నేను అనుకున్నంతగా లేదు, వాళ్ళంత అందంగా నేను లేను, వాళ్లకున్నంత డబ్బులు నాకు లేవు. ఇలా శరీర అందం గురించి ఆలోచిస్తే అలా ఆ బ్యూటీ క్లినిక్ల వెనక పరిగెడతాం, ఆడవాళ్ళు మగవాళ్ళు. డబ్బులు వాళ్ళకున్నంత నాకు లేవని కంపేర్ చేసుకుంటే డబ్బులు వెనక పరిగెడతాం. నాకు వాళ్ళకున్నంత ఆరోగ్యం నాకు ఉండటం లేదు అంటే ఇంకా హెల్త్ అని చెప్పి దాని వెనక పరిగెడతాం. ఇప్పుడు ఈ విధంగా మీరు లిస్టు తయారు చేసి చూడండి ఎన్ని ఇన్కంప్లీట్నెస్లు ఉన్నాయో. ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నాం దేనితోటి, అనాత్మ అయినటువంటి నా ప్రకృతితోటి మరొక అనాత్మ ప్రకృతి అయిన దాంతో కంపేర్ చేసుకొని నేను ఇన్కంప్లీట్గా ఉన్నాను అని చెప్పి, అసలు మనిషికి ఏంటంటే ఆశ వీడికే తెలియదు, నేను కంప్లీట్ అవ్వాలి, ఐ షుడ్ బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్, పూర్ణం. కానీ ఇతడి ప్రయత్నం ఆ పూర్ణత్వం పొందడానికి బయట 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 పరిగెడుతూ చేస్తుంటాడు. నీవు బయట ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పరిగెత్తినా నీకు ఆ పూర్ణత్వం అనేది దొరకనే దొరకదు. ఎందుకంటే అది బయట లేదు. కాబట్టి మొదట కోరికకు కారణం ఏంటి, సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్.
రెండోది చూడండి, మరొకటి సెన్స్ ఆఫ్ అదర్నెస్. నేను వేరు, ఈ ప్రపంచం వేరు. కాబట్టి కొన్నిటిని ఆ ప్రపంచంలో నుంచి ఆశపడతాను, కొన్నిటిని ద్వేషిస్తాను. ద్వేషించడం కూడా ఆశేనండి. అది నా దగ్గరికి రాకూడదు, అది నాకు ఇష్టం లేదు అని అనటం కూడా కోరికేగా. కావాలనేదే కోరికే, వద్దు వద్దు అనేది కూడా కోరికే. చూసారా? రెండు వేరువేరైనటువంటి ఎఫెక్ట్లను ఇస్తాయి, రెండు దుఃఖాన్ని ఇస్తాయి, రెండు క్రోధాన్ని పెంచుతాయి, లోభాన్ని పెంచుతాయి. చూసారా? కాబట్టి రెండో కారణం సెన్స్ ఆఫ్ అదర్నెస్. దీనివల్ల అంటే డ్యూయాలిటీ అని అర్థం. సెన్స్ ఆఫ్ అదర్నెస్ అంటే డ్యూయాలిటీ అని అర్థం. ఇప్పుడు దీని వలన మనిషి ఇంక మరి దుఃఖపడకుండా ఎలాగండి ఉండగలడు? చూసారా? పోయిన సత్సంగంలో మధ్యలో అట్లా మాట్లాడుతూ చెప్పాను, ఏమిటి, త్యాగరాజులు వారి యొక్క ఆ కీర్తన గుర్తుకు వచ్చింది, ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా కాంతదాసులే అని చెప్పినప్పుడు, ఆ కాంత అంటే కోరికని నేను దానికి అర్థం తీసుకోవచ్చు అని చెప్పాను. ఆ పాటలో ఆ తర్వాత ఇంకో చిన్న అనుపల్లవి, ఒక చిన్న చరణంలో ఆయన ఏం రాశారంటే, సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గచింతన లేని వాళ్ళు. ఏమిటి అర్థం అంటే, ఎప్పుడు నా హృదయంలో ఆ శ్రీకాంతుడంటే స్వాంత, నా హృదయమందే ఎప్పుడు ఆయనకి రాముడు దేవుడు, ఆ లక్ష్మీకాంతుడు శ్రీరామచంద్రుడు, ఇక్కడ మనకు వేదాంతపరంగా ఆ బ్రహ్మ ఈశ్వర చైతన్యం ఈ హృదయమునందు అది ఎప్పుడు ఆనంద స్వరూపంగా ప్రకటనమవుతూ అది అక్కడ ఉన్నది అంటే ఎప్పుడు అని చెప్పి చాలా రకాలైన వేదాంత సిద్ధాంతాలన్నీ మార్గము చూపించి చెబితే దానికి మనసు ఇవ్వకుండా మార్గచింతన లేని వాళ్లకు ఇంకా ఎక్కడ, వాళ్ళు ఎంత నేర్చుకుంటే ఏమిటి, ఎంత చూస్తే ఏమిటి, ఎంత వింటే ఏమిటి, అలాంటి వాళ్ళు మరి ఇంకా తర్వాత ఎలా ప్రవర్తిస్తారు లోకంలో, ఏం చేస్తారు? ఆ తర్వాత చరణంలో వాళ్ళు ఏం చేస్తారు? పరహింస చేస్తారు. పరహింస, పరభామ, అన్యధన, పరమానవాపవాద. అది పాడితే రాగంలో అట్లా వస్తుంది. కాబట్టి పరహింస చేయటం, ఇతరులను హింసిస్తాం మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ. తర్వాత ఇతరుల యొక్క, ఇక్కడ భామ అంటే స్త్రీ అని అర్థం, ఇతర స్త్రీలను ఆశించడం అంటే ఇక్కడ అర్థం ఇంకోటిగా ఇతరుల యొక్క వస్తువులు, ఆస్తులు, పాస్తులన్నిటినీ ఆశపడటం. అందుకని అది చెప్పారు, పరస్త్రీలను ఆశించడం. కాంత కదా స్త్రీ అని కూడా ఒక అర్థం చెప్పాను. సో పరహింస చేయటం, పరస్త్రీల మీద వ్యామోహపడటం, పరుల యొక్క ధనమును దొంగిలించటమో, ఆశపడటమో, మోసగించటమో, అలాగే పరుల మీద నిందలు వేయటమో తప్ప వీళ్ళు మరొకటి చెయ్యరు ఈ లోకంలో. ఇది ఆ రోజుల్లో ఎప్పుడో మహాత్ములు ఈ విధంగానే చెప్పారు వాళ్ళని గురించి అని ఆ కీర్తనలు ఆయన చెప్పారు. ఎందుకు ఈ కీర్తన గుర్తు చేస్తున్నారంటే, ఇక్కడ ఏంటి చూడండి, మరి కామం ఉన్నవాడు అధర్మ పాపం ఎందుకు చేస్తాడని కదా అర్జునుడు ప్రశ్నించాడు. అది విషయం. కాబట్టి ఇప్పుడు ఇదంతా మనం అర్థం చేసుకుని కోరిక యొక్క భగవంతుడు 3 స్థానాలు చెప్పాడు. మనం దాన్ని కొంచెం విశ్లేషణం చేసి అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ 41 శ్లోకాలు ఇలా చెప్పిన తర్వాత 42వ శ్లోకంలో ఇక్కడ ఇంకా చివర 41లో 2వ లైన్ చెప్పలేదు అర్థం.
కాబట్టి హే భరతర్షభ, ఇలా మనో ఇంద్రియ నిగ్రహములు చేసి బుద్ధిలో ఉన్న వివేకాన్ని బాగా ఉపయోగించుకొని ఈ యొక్క పాపభూయిష్టమైనటువంటి ఈ కోరిక అనే శత్రువుని జహి ప్రజహి హి ఏనం, ఈ కామం అనే శత్రువుని దీనిని ఇక్కడే ఇప్పుడే దాన్ని వదిలేసాయి, దాన్ని తగలబెట్టేసాయి, దాన్ని లేకుండా చేసుకో. జహి విడిచిపెట్టు, ప్రజహి ప్రకర్షణేన విడిచిపెట్టు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ అన్నారు కదా. ఆ యొక్క శత్రుని ఈ విధంగా ఏనం, నిజంగా నువ్వు దీన్ని పర్మనెంట్గా దీని బాధ నుండి నువ్వు తప్పించుకోవాలంటే దాన్ని నువ్వు ఇక్కడే ఇప్పుడే పూర్తిగా తొలగించేసేయి. ఇది ఎలాగంటే వ్యాధిని శత్రువుని శేషం ఉంచకూడదు అంటుంది శాస్త్రం. వ్యాధి పూర్తిగా గుణమయ్యేట్లుగా తెలిసిన దీనికి కారణం ఇది ఇక్కడ ఉన్నదని తెలిసినప్పుడు దాన్ని బాగా కరెక్ట్గా పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చి చేయకపోతే ఆ రోజుల్లో ఇప్పుడు లేదనుకోండి టైఫాయిడ్ మరలా డబుల్ టైఫాయిడ్ అని వస్తుంటుంది. అలాగే కొన్ని డిసీజులు, మరి అన్ని డిసీజులని పూర్తిగా క్యూర్ చేయలేకపోతున్నారు కదండి ఈ రోజుల్లో, అంటే అది వేరే విషయం. కానీ సహజంగా అన్ని ప్రకారములుగా విధాములుగా ఆ రోగమును మూలంతో, అందుకని రోగ మూలమును శత్రు మూలమును కొంచెం కూడా మిగిల్చి ఉంచకూడదు. లేక ఒక చోట ఏదైనా ఒక చెట్టు మనం తీసేయాలో కట్ చేయాలో తొలగించాలో అనుకుంటే, లేక ముళ్ళ చెట్టు ఏదో పెరిగింది, అది మనకు పరిసరాల్లో చాలా బాధను కలిగిస్తున్నది, కష్టపడుతున్నాం కాబట్టి దాన్ని వేర్లతోటి సహా నువ్వు కనుక తొలగించకపోతే అది మళ్ళీ పిలకలు పెడుతుంది. అదేవిధంగా ఈ కామం అనేటువంటిది, సో శత్రువును కూడా మరలా కొంచెం శేషం ఉంచి అతన్ని కనుక వదిలేశావంటే మళ్ళీ నీ మీదకే వచ్చి నీకే ముప్పులు తెస్తాడు, కష్టపెడతాడు. అలా అందుకని ప్రజహి అని చెప్పాడు కృష్ణుడు. ఇది చెయ్యకపోయినా ఏంటో తెలుసా, ఇది చేసేటువంటి అసలు పెద్ద నష్టం ఇది ఎవరో తెలుసా, జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానమును విజ్ఞానము రెండిటిని అది ముట్టబెడుతుంది, తీసేస్తుంది, తొలగిస్తుంది, నాశనం చేస్తుంది. జ్ఞాన విజ్ఞానాలు ఎక్కడున్నాయి? ఇక్కడ మనస్సుని సరిగ్గా పనిచేయలేదు, మనస్సుని సరిగ్గా పనిచేయటానికని పైన కూర్చున్నటువంటి ఆ జడ్జి అయిన బుద్ధిని పనిచేయనివ్వదు. అందుకని జ్ఞానము విజ్ఞానము, ఈ జ్ఞాన విజ్ఞానం అనే పదమే కదా ఇప్పుడు సదాచారణలు చాలా లోతుగా విచారణ చేస్తున్నాం. అది అక్కడట్లా ఉండనివ్వండి, ఆ డిస్క్రిప్షన్ అంతా లోతైన వేదాంత విషయం. కానీ ఇక్కడ జ్ఞాన విజ్ఞానం అంటే నీకు కామన్ సెన్స్ని ఉండనివ్వదు. కామన్ సెన్సే లేకపోతే ఇంకా హయ్యర్ సెన్స్ ఎక్కడండి వస్తుంది? అందుకనే ఒకడు బిహేవ్ చేయాల్సిన విధంగా ప్రవర్తించకపోతే ఏమంటాం, నీకు కామన్ సెన్స్ కూడా లేదు. వాడికి కామన్ సెన్స్ కూడా లేదండి. అంటే చిన్న చిన్న విషయాలలో కూడా ఎలా చెయ్యాలి, ఎలా మాట్లాడాలి ఏమిటనేది వాడికి తెలియదు. కామన్ సెన్స్. తిన్నది ఏదైనా మన చేతుల్లో అరటిపండు తొక్కో ఏదైనా వేరే డ్రింక్ అంత వాటర్ బాటిల్ ఏదైనా అట్లా రోడ్డు మీద అట్లా పడేస్తామా? అది బస్సుల్లో కార్లలో వెళ్ళేటప్పుడు అట్లా బయటికి వేసేస్తామా? బస్సుల్లో వెళుతూ బయట ఉమ్మేయచ్చా? అది కూడా తెలియకపోతే అది ఎవరి మీదన పడుతుంది, అట్లా చెయ్యకూడదని తెలియకుండా ఉంటే ఏంటి మరి? కామన్ సెన్స్ లేదనే కదా. 10 మంది మనుషులు మధ్యలో అక్కడ అట్లా ఉన్నప్పుడు
పెద్దగా మాట్లాడకూడదు. రాత్రిపూట ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే చాలామంది తొందరగా పడుకుంటారు. 10, 11 అయినా కూడా వీడు సెల్ ఫోన్ ఆపడు. కొంతమంది వాగుతూనే ఉంటారు. పక్కన వాళ్ళు నిద్రపోతున్నారు. మన ఇంట్లో టీవీ మనకు వినపడేంతగా పెట్టుకుంటే చాలుగా. దాన్ని ఎందుకు అంత పెద్దగా పెట్టి లోకాలను అందరినీ డిస్టర్బ్ చేయటం? కామన్ సెన్స్ లేదనే కదా. కాబట్టి జ్ఞానము ఉండదు. ఇంకా జ్ఞానమే కామన్ సెన్సే లేకపోతే వాడికి ఇంకా హయ్యర్ సెన్సు, హయ్యర్ గోలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి రెండు పోతాయి. మనస్సు చెడిపోతున్నది, బుద్ధి పనిచేయదు అని చెప్పి ఇక్కడ భగవంతుడు చక్కగా చెప్పి ఆ తర్వాత ఈ 43, 42 అండ్ 43 ఇవి కఠోపనిషత్తులోని శ్లోకాలకు సిమిలర్గా ఉన్నాయి. కానీ ఈ థాట్ అంతా అక్కడి నుంచే ప్రారంభమైంది. 42 చదువుదాం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరసస్తు సహా. ఈ 42, 43 శ్లోకాలలో భగవంతుడు పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఆ ట్రీట్మెంట్కి పేరు జ్ఞానయోగము, ఆత్మజ్ఞానము. అందుకని ఆత్మజ్ఞానము తప్ప మరేమి మందు ఇంకొకటి లేదు ఈ సంసారం అనే వ్యాధికి. ఇలా అర్థం చేసుకున్నవాడు దానికోసం ప్రయత్నం చేయకుండా పరధర్మమైన ప్రకృతినే పట్టుకొని ఉంటాడా? స్వధర్మము నా స్వరూపం తెలుసుకోవాలని పడాలా వద్దా? అందుకని ఇక్కడ ఈ శ్లోకమే కఠోపనిషత్తులో ఆ మొదటి అధ్యాయంలోనే 3వ వల్లిలో వస్తుంది. అక్కడ ఏమిటంటే మొదట అసలు శరీరాన్ని ఒక రథకల్పనగా ఒకటి చెప్పబడింది. రథకల్పన. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ. ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీరంలో కూర్చుకున్న దేహి అన్నాడుగా భగవంతుడు. ఆత్మానం రథినం. రథినం అంటే ఇక్కడ ఆ రథాలు ఈ రోజుల్లో లేవు. ఆ రోజుల్లో ఉపనిషత్తులో భగవద్గీతలో కృష్ణుడు రథం నడుపుతున్నాడు. దానికి 5 గుర్రాలు ఉన్నాయి. అది చక్కగా 5 ఇంద్రియాలకు పోల్చారు. అట్లా తీసుకున్నా కూడా దాంట్లో లోపల అక్కడ కూర్చున్నది ఎవరు? అక్కడ కూర్చున్నది అర్జునుడు అనుకోండి. ఇక్కడ శరీరం అనే ఈ రథంలో దేహి ఆత్మ ప్రకాశిస్తున్నదే. ఆ తర్వాత ఈ రథం ఏంటి? ఇక్కడ శరీరమే రథం. శరీరంలో కూర్చున్న ఆత్మనేమో రథినం, శరీరమేమో రథం. అప్పుడు దీన్ని నడపటానికి బుద్ధి ఏమో సారథి. ఆ బుద్ధి సారథి ఎవరిని నడపాలి? మనస్సు అనేటువంటి కళ్యమును పట్టుకొని ఆ కళ్యానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి 5 గుర్రాల లాంటి ఇంద్రియాలు చూసారా? ఇంద్రియాణి హయాన్యాహుః. ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. వాటికి 5 ఇంద్రియాలకి 5 రోడ్లు అండి. యాక్చువల్గా గుర్రాలు 5 ఉంటే ఒక కళ్యాలన్నీ కలిపి ఒక సారథి పట్టుకుంటే వాటిని నేరుగానే వెళ్ళటానికి బాగా ప్రయత్నించి నడుపుతాడు. అందుకనే గుర్రాలకి కళ్ళకు కూడా గంతలు కడతారు. అది అటు ఇటు చూసి అటు పరిగెత్తకుండా ఉండాలని. అన్ని గుర్రాలకి కానీ ఆవులు, బర్రెలు వీటన్నిటికీ గొడ్లకి ముక్కులోంచి తాడు వేస్తారు కదా. ఆ తాడు వేసి కట్టి పట్టుకోకపోతే అది వినదు. వీడికి తెలుసు అది లెఫ్ట్ సైడ్ పోవాలా, రైట్ సైడ్ పోవాలని. ఈ విధంగా కఠోపనిషత్తులో రథకల్పన అని చెప్పబడింది. చూడండి, మరి 5 గుర్రాలు ఒక రోడ్లో వెళితే పర్వాలేదు. ఈ 5 రకాల ఫీల్డ్స్ వీటికి. శబ్ద స్పర్శ రూపరస గంధ. ఇవి ఆ విధంగా ఇంద్రియములను
నువ్వు ఈ విధంగా అర్థం చేసుకోవాలి శరీరాన్ని అని చెప్పి, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకానికి సమమైనది ఏంటంటే ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే మహాన్ పరః. చూడండి, స్లోలీ భగవంతుడు ఈ కర్మయోగం అధ్యాయాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ఎట్లా కంక్లూడ్ చేస్తున్నాడో. ఇప్పుడు 42వ శ్లోకాన్ని, సరే, కఠోపనిషత్తును మీకు జ్ఞాపకం చేశాను. ఈ శ్లోకం యొక్క అర్థం చూస్తే పదాలకు, ఇంద్రియములేమో పరాణి ఆహు. ఈ ఇంద్రియముల కంటే విషయములు చాలా పవర్ఫుల్ట. అది ఇక్కడ మనం కఠోపనిషత్తులో చెప్పిన అర్థాన్ని తీసుకొని సమన్వయపరుచుకోవాలి. ఇంద్రియేభ్య పరాహి అర్థాః. ఆ ఇంద్రియ విషయాలున్నాయే అవి ఇంద్రియముల కంటే చాలా బలమైనవండి. అవి అసలు జడం అయినా కూడా అవి బలమైనవిట. కాబట్టి ఇక్కడ ఆ తర్వాత ఇంద్రియముల కంటే మనస్సు చాలా, ఇక్కడ బలం కాదు, హయ్యర్. ఇంద్రియముల కంటే ఇంద్రియ విషయాలు హయ్యర్. ఆ ఇంద్రియముల కంటే మనస్సు, ఇంద్రియ విషయముల కంటే మనస్సు ఇంకా పరం అంటే అబౌవ్, సుప్రీం, మోర్ పవర్ఫుల్, హయ్యర్. ఆ మనస్సుకి కూడా పైన బుద్ధి అనేది ఒకటి ఉన్నది. ఆ బుద్ధి, సరే, ఆ బుద్ధికి పైన ఇంకేమున్నదంటే యహ బుద్ధేహే పరః తు, ఏది ఆ బుద్ధికి కూడా సాక్షిగా ఉండి ఆ బుద్ధిలో ఏదో ఒక చైతన్యాన్ని ప్రతిఫలింపజేస్తున్నదే అది ఎవరంటే అది సహ. చూసారా, ఇక్కడ సహ అనే మ్యాస్కులైన్ ప్రొనౌన్ వాడుతున్నాడు భగవంతుడు. మనము దాన్ని ఆ సహ అనేటువంటిది తత్వం అసిలో ఉందే తత్, అది అతడు అంటే ఆత్మ, బ్రహ్మం ఈజ్ ద సుప్రీం. చూసారా, కాబట్టి మన యొక్క అటెన్షన్ వచ్చి ఈ లోయర్ థింగ్స్ మీద ఉండాలా, హయ్యర్ థింగ్స్ మీద ఉండాలా, భగవంతుడి మీద ఉండాలా, లోక భోగముల మీద ఉండాలా, మనస్సు గాడ్ ఓరియంటెడ్గా ఉండాలా లేక డాగ్ ఓరియంటెడ్గా ఉండాలా. డాగ్ ఓరియంటెడ్ అంటే మెటీరియలిస్టిక్ ఓరియంటెడ్. చక్కగా ఇవన్నీ చదువుకుందాం, మళ్ళీ రిపీట్ చేసుకుందాం, ప్రతి సత్సంగాన్ని వదలకుండా చక్కగా అటెండ్ అవుదాం, ఇదే నెమర వేసుకుందాం. మనసు మరి ఇట్లా లేకుండా ఏదో విన్నట్లుగా విన్నాం, ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసామన్నట్లుగా ఉండి ఈ ఇంద్రియాలను మనస్సుని మాత్రం ఇంకా బయట విషయాలను ఎంగేజ్ చేస్తుంటే నీకెప్పుడు ఈ లోపల ఉన్న నీ స్వరూపం, నీ గొప్పదనం, నీ యొక్క హయ్యర్ స్టేటస్, రియల్ ఐడెంటిటీ నీకెప్పుడూ తెలియబోతుంది. ఎలా తెలుసుకుంటావు? కాబట్టి భగవంతుడు జ్ఞానం, ఆ జ్ఞానం ఏంటంటే ఇట్లా ఒకదాన్ని ట్రాన్సెండ్ చేసుకుంటూ ద హయ్యర్ ఆస్పెక్ట్, దానికి మనం ఫోకస్ చేయాలి. అదే అంత శాస్త్రం, వేదాంత శాస్త్రం మొత్తం టీచ్ చేసేది అదే. మరి ఇంత సులభంగా 4 స్టెప్పుల్లో చెప్పేశారు. విషయాలు ఉన్నాయి బాబు బయట, ఆ విషయాలు ఎవరి కోసం? ఇంద్రియాల కోసం. ఇంద్రియాలు ఎవరి కోసం? మనసు కోసం. మనసు ఎవరి కోసం? బుద్ధి కోసం. ఇవన్నీ బుద్ధి ఎవరి కోసం? ఆత్మ కోసం. నువ్వు ఆ ఆత్మ ఏమిటనేది తెలుసుకోకుండా, ఏ ఆత్మ లేకపోతే, ఏ బింబము లేకపోతే ఈ ప్రతిబింబము ఉండదో, ఏ బుద్ధి అయితే పని చేయదో, ఆ ఆత్మను నువ్వు గుర్తించకుండా, ఆ ఆత్మ కూడా అది ఈ యొక్క శరీరంలో ఈ ప్రతిబింబంగా ఉన్న ఒక ఇండివిజువల్ జీవ కాదు. అది శరీరంలో ఉంది, శరీరం బయట ఉంది, అంతటా ఉంది, ఎప్పుడూ ఉన్నది.
అది సర్వవ్యాపకముగా ఉన్నది, అప్రమేయముగా ఉన్నది, అచింత్యముగా ఉన్నది, నిర్వికారముగా ఉన్నది, అవికారి, అభోక్తగా అకర్తగా ఉన్నది అని ఇవన్నీ అది నువ్వే అని గుర్తించద్దా మరి? ఇక్కడ సహా అని చెప్పేస్తే ఆయన దేవుడు మళ్ళీ అక్కడే డైరెక్ట్గా అది నువ్వే అని ఇంకా అట్లాంటి మహావాక్యాన్ని ఇక్కడ భగవంతుడు నేరుగా చెప్పడు, కానీ వేరే విధంగా దాచిపెట్టి చెప్తాడు. ఎలా అంటే ఆ తర్వాత ఏమంటాడు, జ్ఞాని నేను ఒకటే, జ్ఞానితో ఆత్మైవమేమవుతాం. జ్ఞాని అంటే ఎవరు? ఆత్మ అంటాడు. ఆ తర్వాత అతడు నేను ఒకటే, నాలో కలిసిపోతాడన్నాడు. అలా చెప్తాడు. ఆ తత్వమసి అనే మహావాక్యాలు ఉపనిషత్తులవి. దాన్ని ఇంకా సింప్లిఫై చేసి కృష్ణుడు మనకిక్కడ ఈ భగవద్గీతలో, అందుకని ఒక్కొక్క శ్లోకం ఎంతో అతి గంభీరమైన విలువతో కూడి ఉన్నటువంటి, ఎంత విలువని దీన్ని లెక్కించి చెప్పలేం. చూశారా? అందుకని ఇప్పుడు తెలుస్తున్నదా కర్మయోగము భక్తి యోగాల కంటే జ్ఞానయోగం ఎంత గొప్పది అని. ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇదే కదా మనకు కావాల్సింది. ఎవరైనా టెంపరీ సొల్యూషన్ని ఇష్టపడతారా? టెంపరీ జాబ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్ అవుతున్నాయి కదా. అలా మరి అన్నిటినీ నాకు ఇప్పుడు పర్మనెంట్ అయింది, నా వీసా పర్మనెంట్ అయింది, నా గ్రీన్ కార్డ్ పర్మనెంట్ అయింది. అలా మరి అసలు ఇక్కడ జీవితం యొక్క దుఃఖమునకు, సంసార దుఃఖమునకు, జనన మరణ చక్రమును నిలుపుటకు అసలు వేరే మార్గం ఏమిటి? దేని ద్వారా దీన్ని పర్మనెంట్గా నేను తొలగించగలను మూలంతో అని మరి ఆశపడాలా వద్దా? అలా ఆశపడే వాళ్లకు ఈ భగవద్గీత, ఈ సత్సంగాలు ఇవన్నీ కూడా సరే. చివరి శ్లోకం భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నాడు? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధంగా ఏ మహాబాహో, దీన్ని జయించటం నీకు అసలు కష్టమైనదే కాదు. నువ్వు ఎంతోమందిని శత్రువుని బయట లోకంలో జయించగలవు. కాబట్టి గుర్తు చేస్తున్నాను, నీకు దీన్ని జయించేటువంటి శక్తి బాగా ఉన్నది. అందువలన ఏ మహాబాహో, ఈ విధంగా ఆత్మ హయ్యర్ అనేటువంటిది అది నీ స్వరూపమని అర్థం చేసుకొని, ఏవం బుద్ధ్వా, ఈ విధంగా అర్థం చేసుకొని తెలుసుకొని, పరం బుద్ధేహే, ఏదైతే నీలో ప్రతిబింబముగా ప్రతిఫలిస్తున్న బుద్ధి కంటే కూడా పైన ఉన్నది. చూసారా? రెండు బుద్ధ్వా, ఏది బుద్ధి కంటే కూడా పరమమైనటువంటిది తెలుసుకుని, అప్పుడు సంస్తభ్య ఆత్మానం ఆత్మనా, నీ హయ్యర్ మైండ్ అయినటువంటి ఆ బుద్ధిని పెట్టి లోయర్ మైండ్ అయినటువంటి ఆ మనస్సుని, రెండిటికి ఆత్మ అనే పదాన్ని వాడుతున్నాడు భగవంతుడు. చూసారా? ఇది కాంటెక్స్ట్ తగినట్టు తెలుసుకోకపోతే ఏంటంటే ఆత్మ అంటుంటారు. సంస్తభ్య అంటే స్థిరపరిచి, చక్కగా నిలిపి, స్టడీయింగ్ ద మైండ్ని చక్కగా అదుపులో పెట్టుకొని, ఎలా? సంస్తభ్య ఆత్మానం ఆత్మన, బుద్ధి చేత, నీ బుద్ధి చేతనే, బుద్ధి కంటే పరమైనది ఒకటి ఉందని, అది బ్రహ్మమని నీ బుద్ధిలో నువ్వు తెలుసుకొని మొదట, ఆ తర్వాత ఇంకా ఈ మనస్సు ఏదైతే బాహ్య ఇంద్రియ విషయముల నందు పరిగెడుతున్నదో, ఆశలను పెంచుకుంటున్నదంతా నువ్వు నిగ్రహించేసేయి, కంట్రోల్ చేయి. అంటే సంస్కృతేన మనసా
సమ్యక్ సమాధాయ అంటారు శంకరాచార్య వారు. చక్కగా వెల్ ట్రైన్డ్ కల్చర్డ్ మైండ్ తోటి, వెల్ ట్రైన్డ్ అండ్ కల్చర్డ్ మైండ్ తోటి సమ్యక్ సమాధాయ, దాన్ని చక్కగా అదుపులో తెచ్చి, జహి, మళ్ళీ అదే పదం, జయించు. ఎవరు? జయించటం అనేటువంటిది చాలా కష్టమైన, దురాసదం శత్రుం జహి. ఏది? కామరూపం శత్రుం దురాసదం శత్రుం జహి. ఈ ఆశ అనే రూపంలో, కోరిక అనే రూపంలో ఉన్నటువంటి ఈ జయించటం అనేది అందరికీ సాధ్యం కాదంత తేలిగ్గా. నీకు కూడా ఇది ఒక్క రోజులో ఒక్కసారిలో అయ్యే పని కాదు. ఎప్పుడు 24/7 విజిలెంట్గా ఉన్నావంటే నీకు దాన్ని జయించగలవు. అది చెయ్యి నువ్వు అని చెప్పి అర్జునుడికి బోధన చేస్తున్న శ్రీకృష్ణుడు మనందరికీ కూడా చక్కటి ఉపదేశాన్ని, అమృతం, గీతామృతం మనకు ఉపదేశం చేశాడు భగవంతుడు. చివరిలో పుష్పిక. ఓం తత్సతితి, ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. హరి ఓం. ఈ పుష్పిక అనేటువంటిది ఒరిజినల్ భగవద్గీతలో ఉండదు. ఇది మధుసూదన సరస్వతి అనే మహారాజు గారు మధ్యలో రాశారిట్లా అధ్యాయానికి. ఈ పుష్పిక యొక్క అర్థాన్ని మొదటి అధ్యాయం, 2 అధ్యాయాలు చెప్పినప్పుడు చెప్పాను. మీరు కూడా ఏదైనా వినే ఉంటారు. ఇదంతా మీరు దాన్ని రిఫర్ చేసుకోండి. ఈ విధంగా భగవంతుడి కృపచేత మనం ఈరోజు ఈ 3 అధ్యాయాన్ని ముగించగలిగాం. వచ్చే వారం 4 అధ్యాయంలోకి ప్రవేశం చేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. తత్సత్.